పరిస్థితి కనిపించలేదు. దానికి సంబంధించిన కారణాలు దీనిపై సమగ్ర సమాచారం అందిస్తారు హరీష్. హరీష్ చెప్పండి. థ్యాంక్ యూ రాజశేఖర్. ఏదైతే ఆర్బీఐ సంచలన నిర్ణయం అయితే తీసుకుంది చెప్పొచ్చు. ప్రధానంగా ఏదైతే 2000 నోటు ఉపసంహరణ ఇస్తూ కూడా నోటీసులు ఇచ్చారు. దానికి సంబంధించి ఈ రోజు 23 నుంచి సెప్టెంబర్ 30 వరకు గడువునైతే ఇచ్చింది. గడువులోగా ఎవరైతే 2000 నోటు ఎవరి దగ్గర అయితే ఉన్నాయో దాన్ని బ్యాంకులో మార్పు చేసుకునే విధంగా కూడా అవకాశం కల్పించింది. దాంట్లో ఏదైతే 10 నోట్ల అంటే ఒక వ్యక్తి ఒకే రోజు 10 నోట్లే బ్యాంకులో డిపాజిట్ చేయాలి. దీనికి సంబంధించిన ఉత్తర్వులు కావడం సైతం కూడా వెలువడ్డాయని చెప్పొచ్చు. ప్రధానంగా ఈ రోజు నుంచి కూడా అవకాశాన్ని కల్పించింది. ప్రధానంగా 2016 ఏదైతే మోడీ ప్రభుత్వం తీసుకొచ్చిన నోట్ల డిమానిటేషన్ లో భాగంగా కూడా 2000 నోట్లను తీసుకురావడం జరిగింది. గతంలో ఏదైతే 1000 రూపాయలు ఉండే 5000 నోట్లను కూడా రద్దు చేస్తూ కాలం తర్వాత కూడా అయితే క్రమంగా గతంలో 2000 రూపాయల నోటు తీసుకొచ్చినది అందరి దగ్గర చలనం అవుతూ వస్తుంది. ప్రధానంగా ఏదైతే దీనికి సంబంధించి కూడా కనిపిస్తుంది. 500 రూపాయల నోటు కూడా ఆర్బీఐ నిర్ణయం తీసుకొని 500 రూపాయల నోటు అంటే చిల్లర ఇష్యూలు 2000 రూపాయల నోటు కనుమరుగైతూ వస్తుంది. ప్రధానంగా 2 ఏళ్ల నుంచి కూడా ఏదైతే ఏటీఎంల ఇక్కడ 2000 నోటు కూడా కనబడని పరిస్థితి. పాలసీ పైన కూడా 2000 నోటు